నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్త విశేషాలు. PCC చీఫ్ షర్మిల సునీతలకు కడప కోర్టు మరొకమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టిపడేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు 10,000 రూపాయల జరిమానా కోర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్ కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. యాదవుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేశారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ లీలపిరెడ్డి, ఎమ్మెల్సీ బీరా మస్తాన్రావు యాదవ్ తెలిపారు. రాజకీయంగా, సామాజికంగా బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారికి 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వైసీపీ వెంట యాదవ సామాజిక వర్గం నడుస్తుందని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. స్థానిక కొరిటపాడు కొమ్మినేని గార్డెన్స్ లో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. జగన్ సర్కార్ వలన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని తెలిపారు. నవరత్నాలతో పేదరికం లేని సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, అఖిల భారత యాదవ సంఘం నాయకులు వెంగళరావు, అడక పద్మావతి, గోల్ల శివశంకర్ యాదవ్, గూడూరు నాని తదితరులు పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అంజుమన్ ఇస్లామియా సంస్థ ప్రెసిడెంట్ కర్నుమా జియావుర్ రెహమాన్ తెలిపారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ముస్లిం సమాజం ఆశీర్వదించాలని కోరారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమాను భారీ మెజారిటీలో గెలిపించాలని కోరారు. స్థానిక మాయా బజార్ ఓల్డ్ మోటార్ పార్ట్స్ వ్యాపారుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి నేతలు మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజం ఆలోచించి వైసీపీ పక్షాన అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో మొహమ్మద్ జానీ గారి కోసం చేసినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చూసాం. దానికి భిన్నంగా ఈరోజుగా అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా మాయాబజార్లో ఇంత పెద్ద బహిరంగ సభ జరగడం చాలా చాలా సంతోషమైన విషయం. వైఎస్ఆర్సీపీకి ఇంత ఈ విధంగా మద్దతు పలుకుల ప్రతి ఒక్కటికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో గెలవాలంటే మనకి మాయాబజార్ నుంచి పూర్తి సహకారం కావాలా, పూర్తి సపోర్ట్ కావాలా. ఆ పూర్తి సహకారం మా అంచనాకు మించి దొరికిందని ఆశిస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వన్ సైడెడ్గా ఎలక్షన్ జరుగుతుంది. ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తుంది. 2 గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తులు ఓటేసి జనం గెలిపించబోతున్నారు. ఒక పక్క గిలార్ హుస్సేన్ గారిని, ఒక పక్క నూరి ఫాతిమా గారిని గెలిపించి అఖండ మెజారిటీతో ఒకళ్ళని పార్లమెంట్కి, ఒకళ్ళకి అసెంబ్లీకి పంపించే విధంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే 30 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు. రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తులో తీసుకునే విధంగా కృషి చేస్తారు. ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల కోసం 4% రిజర్వేషన్లు ఉంటాయి.
దాన్ని ఎవరు రద్దు చేయలేరని చెప్పి అంటే గట్టిగా చెప్పిన వ్యక్తి కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ముస్లిం సోదరుడు ఉంది. అలాగే సిఏఏ ఎన్ఆర్సీ కూడా అమలు చేసేందుకు అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ముస్లింలకి, క్రైస్తవులకి, హిందువులకి అన్ని కులాల వారికి కలుపుకుని పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. రాబోయే కాలంలో తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. దాదాపు 130 నుంచి 140 స్థానాలు గెలిచి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఆశిస్తూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మాయాబజార్, టైర్ మార్కెట్, బిత్తర బజార్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా జరుగుతుంది బహిరంగ సభని ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు. దీన్ని సగంగా ఊహించాం, సగం కంటే ఎక్కువ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి మాయాబజార్ సంఘాలకి, టైర్ మార్కెట్ సంఘాలకి, బిత్తర్ బజార్ అలాగే ఫౌండరీ సంఘాలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ వైసీపీకి అనుకూలంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాను గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా బుధవారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వివరించారు. చాలా సంతోషం. మరి ప్రజలందరూ కూడా చాలా మంది బ్యాలెట్స్ వేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫేస్లో చూస్తుంది, ఆ విధంగా కనబడతా ఉంది. మరి అందుకని మీ అందరూ తెలియజేస్తున్న రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి మంచి మెజార్టీతో గుంటూరు 1వ నియోజకవర్గంలో జెండా రెపరెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆశయాలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి తెలియజేస్తున్నాం. బటన్ నొక్కి నొక్కి జగన్మోహన్ రెడ్డి అలసిపోయారని, ఇక ఆయనకు సెలవిద్దామని రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకులు వంగవీటి రాధా పిలుపునిచ్చారు. ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజల్ని కులాలు, మతాల వారీగా విడగొడుతున్నారని ఆరోపించారు. కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ ఎన్నికల్లో మీరిచ్చే తీర్పు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గల్లా మాధవిని గెలిపించాలని కోరారు. ఈ మేరకు శ్రీనివాసరావుపేటలోని డిఎస్ కళ్యాణ మండపంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికీ కూటమి అభ్యర్థులు విజయం పక్కా అని తెలిపారు. చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. విభజించు పాలించు తరహాలో జగన్ పాలన ఉందని ఆరోపించారు. కుటుంబ సభ్యుల మద్దతే వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు. రేపు నా గెలుపు నిజాయితీ వైపు ఉంటుందని స్పష్టం చేశారు. నా కుటుంబం రోజు రోజుకు పెరిగిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు, ఉగిరాల సీతారామయ్య, భీమనాథం, భారతిరెడ్డి, గల్లా రామచంద్రరావు, నీలం ప్రసాద్, ఉల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పెట్టింది కదా బీజేపీ పార్టీ జనసైనికులు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం. స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు 59 నెలల నుంచి బాబు జగన్ గారు బట్టలు నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయన చూపుతామని చెప్పి కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా, ఇవాళ ముఖ్య అతిథి కాదు, ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరూ ఇంకా 3 రోజుల పాటు శ్రమించాలి. ప్రచారం అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటించవలసిన అవసరం కోరుకుంటూ పార్టీలు కాదు, పార్టీలు కూటమి చెప్పంటాము. పార్టీలు కూటమి కంటే కూడా ఒక ప్రజా కూటమి. ప్రజల అవసరం గురించి అందరూ కలిసి ప్రజల దేశం కొరకు ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరూ కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు. రాష్ట్రం అని చెప్పేసి రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో భావితరాల భవిష్యత్తు మాకు స్ఫూర్తించిన నాయకులు గవర్నమెంట్ ప్రజాగారికి సవాల్ తెలియజేస్తూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకి శ్రీకారం చుట్టారని పోసాని కృష్ణమురళి తెలిపారు. ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోసాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. డబ్బున్న వారు సైతం స్వచ్ఛందంగా పేదలకు సాయం చేయడం లేదా? అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మాకు కమ్మవాలని ప్రశ్నించాను. పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పారు. పేదవాడు జీవోత్సవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు పెట్టారు. ఇదంతా ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం మానవత్వం చిత్తశుద్ధితో సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా? ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉంది. జనాన్ని మోసం చూస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెళ్లతీశారు. తాను గెలిస్తే తాకట్లో ఉన్న బంగారం బయటకు తెస్తానని చంద్రబాబు చెప్పారు. నిజమని నమ్మిన మహిళలు, రైతులు నిలువున మోసపోయారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల మానవ నిర్మాణం చేపట్టారు. పేదోడి చదువులు, ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారని ఆయన వెల్లడించారు. ఉండే ఓటర్లు బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నారు, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీరు కరెక్ట్ గా చెప్తారు కదా, చెప్పండి అని అడిగారు. అయితే నేను మీకెందుకు చెప్పడం అండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా. ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా. అందుకని నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి, అతను ఏమన్నాడో తర్వాత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే, అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో గాని పెద్ద పెద్ద బిల్డింగ్లతో గాని అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. ఎంసీపీఐ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అమర్తులూరి వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు నగరంపాలెంలోని ఎంసీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు జరిపే తమను చట్టసభలకు పంపిస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని కామ్రేడ్ అమర్తులూరి వెంకటేశ్వరరావు తెలిపారు. రాబోయే ఎన్నికలలో తనను గెలిపించాలని విన్నవించారు. పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. నేను గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎంసీపీఐ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను. కనుక గుంటూరు నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు వాళ్ళ యొక్క మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఈ కంప్యూటర్ గుర్తుపై వేసి నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఆ విధంగా నాకు మీరు అఖండ విజయాన్ని చేకూర్చినట్లయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం సరే, అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో అది ఇండియా కూటమి ఉండొచ్చు, బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు, ఏది ఉన్నా సరే ప్రత్యేకంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ అనేది ఏర్పాటు అయ్యే విధంగాను ఏర్పాటు చేపిస్తూ ఉంటాము. అలాగే రైతులకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు ఏదైనా నష్టపోతే పంట బీమా అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళకి 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే విధంగా డిమాండ్ చేస్తూ ఉంటాం. అలానే మళ్ళీ రైతుల మీద తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తాము. అలానే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అనేది ఏర్పాటు చేస్తాము. అలానే అంగన్వాడీ టీచర్స్కి కానీ, ఆశా వర్కర్లకు కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాల కంటే 5,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే వాలంటీర్లకి
హార్నోరియం అనేది 5,000 రూపాయల శాలరీ ఇస్తూ ఉన్నారుగా. మరి నాగలక్ష్మి అండి, నేను ఎంసీబీఐయు పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. మన గుంటూరు జిల్లా తరపున ఎంపీగా అమర్తులూరి వెంకటేశ్వరరావు గారు నిలబడటం జరిగింది. ఆయనకి కంప్యూటర్ గుర్తునిచ్చారు. మీ అమూల్యమైన ఓటుని కంప్యూటర్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో అమర్తులూరి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీరావళి తన పదవికి రాజీనామా చేశారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర వ్యవహరిస్తున్న తీరు కారణంగానే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతి రాజధాని కోసమే తాను గతంలో చంద్రబాబుని కలవటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల్లో పెదకూరుపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తప్పక గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు. గతంలో 2023 తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున నేను బాబు గారిని ఫ్లైట్ లో రాజధాని అమరావతి గురించి బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. ఆ రోజు నేను క్లియర్ గా చెప్పాను, నేను వైఎస్ఆర్సీపీ అని చెప్పి కూడా నేను ఆ వీడియోలో కానీ బాబు గారితో మాట్లాడిన సన్నివేశాలు కానీ చాలా మంది మీడియా మిత్రులు, నా స్నేహితులు, ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు అందరూ చూడటం జరిగింది. నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే, మనకి రాజధాని అమరావతి కావాలి. మన అమరావతి రాజధాని అయితేనే మనం పరిసర ప్రాంతాలు బాగుంటాయి, డెవలప్మెంట్ బాగుంటుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతాంగం కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఏదో ఒక కార్యక్రమాలు, పేటు మేస్త్రులు, వెల్డింగ్ మేస్త్రులు, చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి ఉంటే ఆర్థికంగా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చదివించుకోగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో రాజధాని గురించి నేను మాట్లాడినందుకు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా పార్టీలో నా కోసం నా దగ్గర ఆయన ఎంపీ నెంబర్ ఇవ్వు, ఈ ఎమ్మెల్యే నెంబర్ ఇవ్వు నా దగ్గర అడుగుతున్న వాళ్లే నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేరటం జరిగింది. దానికి నేను కౌంటర్ గా గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులందరినీ పిలిచి కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను. నేను బాబు గారిని వ్యక్తిగతంగా పొగిడాను. వ్యక్తిగతంగా పొగడటం కూడా తప్పు అనంటే ఎమ్మెల్యే గారు అన్నాడు, వ్యక్తిగతంగా కూడా నువ్వు పొగడకూడదు, ఒక పార్టీలో ఉన్నావు, ఒకటి ఇదని అన్నాడు. మరి అలాంటప్పుడు నంబూరు రవి గారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి గారి కుమారుడు నాకు మంచి మిత్రుడే. చంద్రబాబు నాయుడు గారు పరిమి వచ్చిన రోజున ఆయన అన్న మాటలేందండి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.